వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 211వ భాగము 10వ అధ్యాయము విభూతి యోగము 9వ శ్లోకము. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా భక్తులు నాయందే తమ మనస్సులను లగ్నం చేస్తారు. తమ ప్రాణములను తమ కర్మలను అన్నింటినీ తమ సర్వస్వమును నాకే అంకితము చేస్తారు. వారు పరస్పర చర్చల ద్వారా నా మహాత్మ్యమును గూర్చి ఒకరికొకరు తెలుపుకుంటూ కథలు కథలుగా చెప్పుకుంటూ నిరంతరము సంతుష్టులవుతూ ఉంటారు. మరియు వారు సంతతము నాయందే రమించుతుందురు అని భగవానుడు చెప్తున్నారు. పవిత్రమైన బుద్ధిని పొంది ఉన్నవారు ప్రత్యేకమైన వ్యక్తులు. నాయందు వారు నా మనస్సును నిలిపి వారి శారీరక మానసిక శక్తినంతా కూడా నా వైపుకే మరల్చి, అటువంటి వ్యక్తులు కలిసినప్పుడు వారు పరస్పరం ఒకరినొకరు అభివృద్ధి పరుచుకుంటూ ఉంటారు, పతనం చేసుకోరు. వారు ఎల్లప్పుడూ నన్ను గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. వారు అన్నిటి వెనుక ఉన్న నన్ను గుర్తించి అన్నిటికీ విలువ ఇస్తారు. వారు సంతృప్తిని పొంది ఆహ్లాదంగా ఉంటారు. వారి జీవితమంతా తృప్తితో ఆనందంతో కూడి ఉంటుంది. వారి వద్దకు ఎవరు వచ్చినా వారు తమ ఆనందాన్ని వారికి ప్రసరింపచేస్తూ ఉంటారు. జీవితమంతా వారికి నిత్యానందమయంగానే ఉంటుంది అని చెప్తున్నారు. ఇటువంటి దివ్యత్వం మన యందు ప్రకాశించటం లేదు. మనలో మన అహంకారమే తీవ్ర రూపం దాల్చి ఉంటుంది. మనము ఆ అహంకారాన్ని తొలగించాలి. ఆ అహంకారము సేవ ద్వారానే తగ్గుతుంది. ఎప్పుడైతే అహంకారం తగ్గుతుందో అప్పుడే వ్యక్తిలో ఉన్న దైవం ప్రకటితమవ్వడం ప్రారంభమవుతుంది. ఏ గుడికి వెళ్ళినా ముందు నిశ్శబ్దంగా ఉండి ఆ భగవంతుడు అసలు ఏం చెప్తున్నాడో వినాలి. అలా వినడం అలవాటు చేసుకోవడం ఆధ్యాత్మిక జీవితంలో చాలా ఉపయోగం. కాబట్టి నిశ్శబ్దంగా ఉండడం అనేది అద్భుతం. ఆది శంకరాచార్యులు యోగానికి ప్రారంభమే మౌనము అన్నారు. యోగస్య ప్రథమం ద్వారం నా నిరోధ అని వివేక చూడామణిలో చెప్పారు. శతాబ్దాలుగా మనకు మాట్లాడటమే అలవాటుగా మారిపోయింది. అది మార్పు చెందాలి. ఎక్కువ ఆలోచనతో తక్కువ మాట్లాడాలి. మాట్లాడటం తగ్గించి చేతులతో పనిచేయాలి. తక్కువగా ఆలోచించి తమను తాము తక్కువగా భావించడం వలన ఏమీ చెయ్యకుండా ఉండడంతో ప్రస్తుత కాలంలో మనం దిగజారిపోతూ ఉన్నాము. ఆంతరంగికంగా ఆనందాన్ని గుర్తించిన వారందరూ ఇలాగే ఉంటారు. వారికి ఆనందం యొక్క విలువ తెలియదు. ఆనందం అంటే విషయానందం, భజనానందం, ఆత్మానందం. భజనానందంలో పరస్పరం దైవలీలలు వ్యక్తం చేసుకుంటూ ఒకరికొకరు ఆనందాన్ని పంచుకుంటూ దైవ సంకీర్తనతో భజనలతో దైవానికి చాలా దగ్గరగా ఉన్న ఆనందానుభూతిలో మునిగి ఉంటారు. దైవానుభూతిని పొందాలన్న తృష్ణ పుస్తకాలు ఎన్నో చదివినంత మాత్రాన రాదు. దైవానుభూతి అనుభవానికి వచ్చినప్పుడు మాత్రమే అది తీరుతుంది. ఆహారం తీసుకుంటేనే ఆకలి తీరుతుంది. జ్ఞాన తృష్ణ జ్ఞానం వల్ల తీరుతుంది. దైవానుభూతి వల్ల ఆధ్యాత్మిక తృష్ణ తీరుతుంది. అది అద్భుతమైన తృష్ణ. దీనికోసం ఇంకా ముందుకు వెళ్తూ ఎంతో సాధన చేసి సాధించాలి అని చెప్తున్నారు. భక్తుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే వారు ఏది చేసినా మాట్లాడినా తలచినా అంతా దైవ సంబంధంగానే ఉంటుంది. పండిన పండుని ఎక్కడ కొరిగినా తీయగానే ఉంటుంది కదా. ఒకరినొకరు బోధించుకోవటం వలన తత్వం దృఢపడుతుంది. సంభాషణ యందు అనేక ప్రశ్నలు వస్తాయి. ఎన్నో దృష్టికోణాలతో విచారిస్తారు దాని గురించి. అందువలన సత్సాంగత్యం తప్పనిసరిగా ఉండాలి. పరమ భాగవతులు ఎప్పుడు పరమ తృప్తిగా పరమానందంగా
ఏదో ఒక కాలంలో కాదు, ఎల్లవేళలా అలాగే ఉంటారు. ఈ శ్లోకంలో పరమాత్మ సాధకులు ఎలా ప్రవర్తించాలో, వారి దినచర్య ఎలా గడపాలో చక్కగా చెప్పారు. కాబట్టి ముముక్షువులు ఆ ప్రకారం అనుష్ఠానం చేసి బ్రహ్మానుభూతిని పొందవలెను అని స్పష్టంగా చెప్తున్నారు. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.